కేవలం 46 ఏండ్లు మాత్రం ఉన్నటువంటి జాన్ హస్ను చంపటానికి కౌన్సిల్ తీర్మానం తీసుకున్నారు. వారు చేసిన కార్యం, జాన్ విక్లిఫ్ గారు రాసినటువంటి బైబిల్ను, పుస్తకములను తీసుకొని వచ్చి ఆయనను ఒక అయన్ బెడ్ మీద పెట్టి, స్తోత్రం, ఇదన్నీ మీదను కిందను పెట్టి కాల్చారు. హీ సెడ్, యు ఆర్ గోయింగ్ టు బర్న్ ఎ గూస్. హస్ అని మాటకి గూస్ అని కూడా అర్థం ఉండదు కనుక he said, you're going to burn a goose, but in 100 years you will have a swan which you can neither roast nor boil. 100 ఏండ్లలో ఒక స్వాన్ రెక్కలు చాపి పైకి ఎగురుతుంది. దాన్ని మీకు కాల్చటమో రోస్ట్ చేయడానికో సాధ్యం కాదు, నన్ను కాల్చుకోవచ్చు అన్నారు. ఆయన మీద ఉన్న కోపం వారికి తీరగా ఆయనను కాల్చిన తర్వాత ఆ బూడిద తీసుకొని పోయి థేమ్స్ నదిలో కలిపారు. థేమ్స్ నది ఎక్కడికెలా వెళ్తా ఉండనో అక్కడికెల్లా ఈ బూడిద పోయి చేరింది. ఎగ్జాక్ట్లీ 100 ఏండ్లలో ఒక ఉజ్జీవం రేపబడింది. పగడాల ప్రవీణ్ అని ఒక దైవజనుని, దేవుని రాజ్యమును గురించి మాత్రం బోధించిన, ప్రేమను గురించి మాత్రం బోధించిన ఒక దైవజనుని ఆమేన్ హత్య చేసి తీసుకొని పోయి రోడ్డు పక్కన పడవేస్తే ఆగిపోతుందని అనుకున్న వారికి, హలో హలో హలో, అది నీవు చేసిన గొప్ప పొరపాటయ్యా. స్తోత్రం. ఒక్కసారి కూడా రిమైండ్ చేస్తున్నాను, కేవలం 12 మాత్రం ఉండేటప్పుడు ఆపటానికి ప్రయత్నం చేసిన రోమన్ సామ్రాజ్య శక్తికి ఆపటానికి సాధ్యం కాకుండా పోయుంటే 12 ప్రారంభించినది 52 కోట్ల మంది హతసాక్షులై మారినను 360 కోట్ల కంటే ఎక్కువ మంది ఈ రోజు యేసు అనే నామం పిలిచి ఆరాధిస్తుంటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి, తెలుగు వారిలో ఉజ్జీవం రేపబడుతున్న దినములు వచ్చి ఉన్నది. ఒక్క ప్రవీణ్ పగడాలని వ్యక్తిని నీవు చంపితే మినిమం ఒక 100 ప్రవీణ్ కూడా అదే అభిషేకంతో లేపబడతారు. కేరళలో ఉన్న పివి ఆచార్య అని దైవజనుడు చెప్పిన టేములో చెప్పాలంటే, మా తల కోసుకొని నీవు చేతుల్లో పట్టుకుంటే ఆ తల నీకు సువార్త చెప్పి వెళ్తుంది. కారణం ఆకాశం కింద భూమి మీద మానవుల ఎదుట ఇవ్వబడిన వేరే ఏ నామములోను రక్షణ లేదు. రక్షణ యేసు నామములో మాత్రమే ఉన్నది. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం గల నామం యేసు నామం.